కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బుల్డోజర్ కూడా అధికారంలో ఉందిగా. గుండాయిజంకి చదువుకున్న గ్రాడ్యుయేట్ కి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది. ప్రజలైతే నమ్మసకంగా లేరు. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే వాళ్ళకి విరక్తి వచ్చింది. ఎప్పుడైతే హైడ్రా అనేది చెప్పి మొదలు పెట్టిండో, మొత్తం బస్సుల కాంచెలు అన్ని తీయడం తవ్వడాలు మొదలు పెట్టిండో, అప్పటి నుంచి పబ్లిక్ లలో ఒక అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో 100% జూబ్లీ సెలక్షన్ లా మాగంటి సొంతంగా గెలుస్తారు. రాసి పెట్టుకోవాల్సింది, దానికి తిరిగేలేదు. ఇక గన్ షాట్ గెలిచాడు మాత్రం పక్కా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బుల్డోజర్ కూడా అధికారంలో ఉందిగా. వస్తారు, తవ్వుతారు, తీసుకుపోతున్నారు. చిన్న బోరా బండ కాంచా మొత్తం అందరూ అదే అంటారు. ఇంటికి వస్తే మాకు పథకాలు వస్తున్నాయి. పథకాలు ఏం పథకాలు వస్తున్నాయి? చెప్పిన 6 గంటల ఎన్నో అమలైనాయి. ఎంతమంది కొట్లాడుకుంటారు ఫ్రీ బస్ అన్న బస్సులా. మనం చూస్తూనే ఉన్నాం రోజు ఏమవుతుంది అనేది. మళ్ళా ఛార్జీలు పెంచిండు, మొగలకు ఛార్జీలు పెంచిండు. దానివల్ల ఏమైంది? ఛార్జ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ప్రకారం చూసుకుని తప్ప దీన్ని డబల్ ఛార్జింగ్ చేసుకొని మహిళల దగ్గర ఫ్రీ అని చెప్పి ఉచితంగా పెట్టిండు. ఉచిత బిల్లు అన్నాడు. ఎంతమందికి అమలు అవుతుందండి? ఉచిత 500 రూపాయల గ్యాస్ ఎంతమందికి వస్తుంది? ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు నేను నా ఇంటికి వస్తలేదు, నా డోర్ నెంబర్తో సహా చెప్తా, నాకే రావట్లే. ఉచిత కరెంటు లేదు, ఉచిత ఏమంటారు ఏమి లేదు. ఫ్రీ బస్ ఒక్కటి ఆడలోకి ఇచ్చిన, అది కూడా కొట్టుకుంటే కూర్చుంది. చాలా 1000కి 10%. 990% గవర్నమెంట్ అదే బెనిఫిట్, అదే బాగుంది. మన టీఆర్ఎస్ పాలన మంచిగా అనిపించింది, బాగుంది, అదే బాగున్నది దేనికైనా. నిన్న ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గంలో ఇక్కడ అమీర్పేటలో ఇసుక్ కూడా ఇక్కడ మొత్తం రోడ్ షోలు పెట్టింది కదా. మరి కొన్ని మాటల్లో మాట్లాడుతూ ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే బీఆర్ఎస్కి ఓటేస్తే ఇచ్చే ఈ పథకాలు కూడా రద్దవుతాయని మాట్లాడుతుంది. మరి ఏం చెప్తారు? అది వాస్తవమే చెప్పిండు కదా ఆయన. పక్క ఆయన అందరినీ క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకు క్యాన్సిల్ చేశాడు? నాకు ఓటు వేయలేదు అని చెప్పి ఒక కక్ష మీద ఉన్నాడు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఆయన గద్దె దింపుతాము. వచ్చే ఒక సంవత్సరంలో ఆయన గద్దె దింపి మా టీఆర్ మళ్ళీ ఎలక్షన్లు వస్తే మా టీఆర్ఎస్ ప్రభుత్వం 100% గెలుస్తుంది. దానికి 100% చెప్తున్నా. మళ్ళీ మేము పథకాలు, మా గవర్నమెంట్ మళ్ళీ అవే పథకాలు మేము అన్ని అమల్లో పెడతాం. మేము ఎలాంటి పథకాలను తీయము, చెయ్యము. ఇలాంటి మేము ఆయన చేసినట్టుగా మార్పులు చేర్పులు ఏముండవు. 100% ఉంది, గెలుస్తుంది కూడా. బీజేపీ అంటే అది వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేస్తాం. బీజేపీ అనేది ఇక్కడ పోటీకి ఏం లేదు. ఇక కాంగ్రెస్కి టీఆర్ఎస్కి వేస్తే కాంగ్రెస్ కూడా లేదని చెప్పాలి. గుండాయిజంకి చదువుకున్న గ్రాడ్యుయేట్కి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది. బీఆర్ఎస్ గెలవబోతుంది, అది అంతే.